గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వచ్చేసాడు మీ తెలుగు అబ్బాయి వచ్చేసాడు. హాయ్ నమస్తే. ఇప్పుడంటే తెలుగు సినిమా రేంజ్ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళింది, ఇంకా పాన్ వరల్డ్ రేంజ్కి వెళ్తుంది. అదే రేంజ్లో సినిమా బడ్జెట్ కూడా చాలా పెరుగుతుంది. అయితే ఇప్పుడు సినిమా తీయాలంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి. కానీ ఎర్లీ 20s నుంచి 2010 వరకు పెట్టిన బడ్జెట్కి డబల్ ట్రిపుల్ ప్రాఫిట్ తీసుకొచ్చి ఇండస్ట్రీ హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్స్ అయిన సినిమాల గురించి తెలుసుకుందాం. అయితే మన ఛానల్కి మీరంతా ఇచ్చే సపోర్ట్ చాలా బాగుంది. ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇంకా లిస్ట్లో మీకు బాగా నచ్చిన సినిమాని కామెంట్లో మెన్షన్ చేయండి. అయితే ఈ వీడియో ఎర్లీ 20sలో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అప్పటి ప్రొడక్షన్ కాస్ట్లు వేరు, టికెట్ ప్రైజెస్ వేరు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో కలెక్షన్స్తో సమానమయ్యే సినిమాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 తరుణ్ నువ్వే కావాలి. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 1 crore, కానీ కలెక్షన్స్ మాత్రం 19 crores షేర్ అండ్ 30 crores గ్రాస్ని అయితే కలెక్ట్ చేసి 2000sలోనే ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఈ సినిమా కాలేజ్ యూత్కి ఆ రేంజ్లో అయితే ఎక్కింది. ఇంకా అదే సంవత్సరం వెంకటేష్ కల్సుందారా కూడా రిలీజ్ అయింది. బడ్జెట్ 10 crores, కలెక్షన్స్ ఏమో 17.5 crores షేర్తో 26.7 crores గ్రాస్ని అయితే కలెక్ట్ చేసి సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. ఇంకా అదే సంవత్సరం టాప్ 3లో చిరంజీవి, అన్నయ్య ఇంకా పవన్ కళ్యాణ్ బద్రి అయితే దాదాపు 10 crores బడ్జెట్తో 16 crores షేర్తో 30 crores గ్రాస్తో బ్లాక్ బస్టర్స్ అయితే అయ్యాయి. ఇంకా 2001 సంక్రాంతికి వచ్చిన బాలయ్య బాబు నరసింహనాయుడు అయితే 6 crores బడ్జెట్ పెడితే 25 crores షేర్ ఇంకా 40 కోట్ల గ్రాస్ తో ఇండస్ట్రీ హిట్ అయితే అయ్యింది. ఇంకా అదే సంవత్సరం పవర్ స్టార్ ఖుషి అయితే రిలీజ్ అయింది. 15 crores బడ్జెట్ తో 23.4 crores షేర్ తో దాదాపు 36 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసి 2001 కలెక్షన్స్ లోనే టాప్ 2గా అయితే ఉంది. ఇంకా బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. ఇంకా అదే సంవత్సరం ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే, వెంకటేష్ నువ్వు నాకు నచ్చవైతే రిలీజ్ అయ్యాయి. ఈ 2 ఫిలిమ్స్ దాదాపు 5 crores బడ్జెట్ తో 18 crores షేర్ తో దాదాపు 30 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్స్ అయితే అయ్యాయి. 2002 మెగాస్టార్ ఇంద్ర అయితే రిలీజ్ అయింది. ఇంద్ర అనే సినిమా మెగా ఫ్యాన్స్ కి చాలా స్పెషల్. ఈ సినిమాకి 8 crores బడ్జెట్ పెడితే 32 crores షేర్ తో 55 crores గ్రాస్ అయితే క్రియేట్ చేశాడు బాస్. ఇంకా ఇండస్ట్రీ హిట్ అయితే ఇంకా అదే సంవత్సరం టాప్ 2లో ఎన్టీఆర్, ఆది ఇంకా నితిన్ జయం అయితే సినిమాలు అయితే ఉన్నాయి. ఈ సినిమాలకి బడ్జెట్ 2 crores పెడితే కలెక్షన్స్ అయితే 8 crores షేర్ ఇంకా 35 crores గ్రాస్ తో బ్లాక్ బస్టర్స్ అయితే అయ్యాయి. ఇంకా అదే సంవత్సరం టాప్ 3లో రవితేజ ఈడియట్ సినిమా అయితే ఉంది. ఈ సినిమాకి బడ్జెట్ 3.5 crores పెడితే కలెక్షన్స్ దాదాపు 16 crores షేర్ ఇంకా 24 crores గ్రాస్ అయితే క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. ఇంకా 2003 ఎన్టీఆర్ సింహాద్రి కాదు సినిమాకి బడ్జెట్ 8.5 crores పెడితే దాదాపు 26 crores షేర్ తో 55 crores గ్రాస్ తో ఇండస్ట్రీ హిట్ అయితే అయ్యింది. ఇంకా టాప్ 2లో చిరంజీవి ఠాగూర్ అయితే బడ్జెట్ 10 crores షేర్ ఏమో 25 crores ఇంకా గ్రాస్ ఏమో 50 crores తో బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. ఇంకా అదే సంవత్సరం రిలీజ్ అయిన మహేష్ బాబు ఒక్కడు కూడా బడ్జెట్ 13 crores షేర్ ఏమో 23 crores ఇంకా గ్రాస్ ఏమో 39 crores తో బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. ఇంకా 2004లో మెగాస్టార్ శంకర్ దాదా ఎంబీబీఎస్ అయితే రిలీజ్ అయింది. ఇంకా బడ్జెట్ ఏమో 12 crores షేర్ ఏమో 24 crores ఇంకా గ్రాస్ ఏమో 40 crores గ్రాస్ తో బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. ఇంకా అదే సంవత్సరం ప్రభాస్ వర్షం కూడా సంక్రాంతికి అయితే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. బడ్జెట్ ఏమో 5 crores 21 crores షేర్ తో 35 crores గ్రాస్ తో రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఇంకా అదే సంవత్సరం టాప్ 3లో అల్లు అర్జున్, ఆర్య ఇంకా నాగార్జున మాస్ అయితే 5 crores బడ్జెట్ తో 18 crores షేర్ తో 30 crores గ్రాస్ తో బ్లాక్ బస్టర్స్ అయితే అయ్యాయి. ఇంకా 2005 టాప్ 1 ప్రభాస్ ఛత్రపతి బడ్జెట్ 12.5 crores తో తీసిన మూవీ 22 crores షేర్ తో 36 crores గ్రాస్ తో బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. ఇంకా అదే సంవత్సరం చిరంజీవి అందర్వాడి అయితే రిలీజ్ అయ్యి యావరేజ్ అయితే అయ్యింది. అయితే బడ్జెట్ ఏమో 15 crores 21 crores షేర్ తో 30 crores గ్రాస్ అయితే క్రియేట్ చేశాడు. ఇంకా టాప్ 3లో మహేష్, అతడు ఇంకా సిద్ధార్థ్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా 5 crores బడ్జెట్ తో 18 crores షేర్ తో 30 crores గ్రాస్ తో బ్లాక్ బస్టర్స్ అయితే అయ్యాయి. 2006 మహేష్ పోఖ్రి. ఇంకా పోఖ్రి గురించి దాని రికార్డు గురించి ప్రత్యేకంగా ఏం చెప్పక్కలే కదా. బడ్జెట్ ఏమో 12 crores 36 crores షేర్ తో 66 crores గ్రాస్ తో ఇండస్ట్రీ హిట్ అయితే అయ్యింది. ఇంకా అదే సంవత్సరం టాప్ 2లో సిద్ధార్థ్ బొమ్మరిల్ అయితే 6 crores బడ్జెట్ తో 24 crores షేర్ తో 50 crores గ్రాస్ తో రికార్డ్ అయితే క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. టాప్ 3లో రవితేజ విక్రమార్కుడు అయితే బడ్జెట్ 11 crores 23 crores షేర్ తో 38 crores గ్రాస్ తో బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. 2007 ఎన్టీఆర్ యమదొంగ సినిమా అయితే రిలీజ్ అయింది. ఇంకా బడ్జెట్ ఏమో 17 crores షేర్ ఏమో 29 crores 50 crores గ్రాస్ తో బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. ఇంకా అదే సంవత్సరం స్టైలిష్ స్టార్ దేశముద్ర అయితే 10 crores బడ్జెట్ తో 26 crores షేర్ తో 39 crores గ్రాస్ తో రికార్డ్ అయితే క్రియేట్ చేసి సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. ఇంకా టాప్ 3లో రామ్ చరణ్ చిరుత అయితే బడ్జెట్ 7 crores 25 crores షేర్ తో 40 crores గ్రాస్ తో బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. ఇంకా డెబ్యూ హీరోస్ లోనే ఇదే టాప్ 1 కలెక్షన్స్ అనమాట. 2008 పవర్ స్టార్ జల్సా బడ్జెట్ 25 crores తో 28 crores షేర్ తో 50 crores గ్రాస్ అయితే క్రియేట్ చేసి సూపర్ హిట్ గా అయితే నిలిచింది. ఇంకా అదే సంవత్సరం టాప్ 2లో రామ్ రెడీ అయితే 8 crores బడ్జెట్ తో 17 crores షేర్ తో 25 crores గ్రాస్ తో బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. ఇంకా అదే సంవత్సరం టాప్ 3లో రవితేజ కృష్ణ అయితే 8 crores బడ్జెట్ తో 16 crores షేర్ తో 24 crores గ్రాస్ తో
బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. 2009 రామ్ చరణ్ మగధర 30 crores బడ్జెట్తో 17 crores షేర్తో 150 crores గ్రాస్తో ఇండస్ట్రీ హిట్ అయితే అయ్యింది. దాదాపు 2006లో వచ్చిన పోఖ్రీ రికార్డ్ని బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్గా అయితే అయ్యింది మగధర. ఇంకా అదే సంవత్సరం అనుష్క అరుంధతి కూడా రిలీజ్ అయ్యింది. బడ్జెట్ ఏమో 13 crores 36 crores షేర్తో 17 crores గ్రాస్తో బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. ఇంకా టాప్ 3 రవితేజ కిక్ 20 crores బడ్జెట్తో 25 crores షేర్తో దాదాపు 40 crores గ్రాస్తో బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. 2010 బాలయ్యబాబు సింహ దాదాపు 16 crores బడ్జెట్తో 36 crores షేర్తో 60 crores గ్రాస్తో బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. ఇంకా టాప్ 2లో ఎన్టీఆర్ బృందావనం అయితే బడ్జెట్ 20 crores 35 crores షేర్తో 58 crores గ్రాస్తో సూపర్ హిట్ అయితే అయ్యింది. ఇంకా అదే సంవత్సరం ఎన్టీఆర్ అదర్స్ కూడా రిలీజ్ అయింది. బడ్జెట్ ఏమో 26 crores 30 crores షేర్తో 50 crores గ్రాస్తో సంక్రాంతి సూపర్ హిట్ అయితే అయ్యింది. సో ఈ వీడియో మీకు నచ్చితే దీనికి పార్ట్ 2 కూడా ప్లాన్ చేద్దాం. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్, మన ఎంటర్టైన్మెంట్ ఛానల్.